హరే కృష్ణ. సో ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి జనాభాలో రాబోయే రోజుల్లో దాదాపుగా 90% మందికి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని కారణం? ఎందుకనంటే ఈ ఆధునిక జీవన విధానం ఏదైతుందో, అంటే ఈ టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా ఏమిటంటే నథింగ్ బట్ జస్ట్ టు ఇంప్రూవ్ ద కన్వీనియన్స్, అంతే కదా, టు మేక్ అవర్ లైఫ్ మోర్ కన్వీనియంట్, అంటే మన యొక్క జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చడం కోసం, అంతే కదా. బట్ దిస్ కన్వీనియన్స్ ఈజ్ గోయింగ్ టు కిల్ అస్. మనం ఏదైతే సౌకర్యాన్ని కోరుకుంటున్నామో ఇవి మనల్ని చంపబోతున్నాయి అన్నమాట. ఇది వాస్తవం. దీన్ని మనం ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగినా, ఎన్ని మంత్రాలు జపించినా, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ హార్డ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ప్రతి ఆహారంలో మనం చూడండి, తినేటప్పుడు నంచుకుంటారు కదా కొంచెం ఏదైనా సైడ్ డిష్. సో మనం అందరం కూడా ప్లాస్టిక్ని నంచుకుంటున్నాం అనమాట. మనం తినే ప్రతిదీ కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ అక్షయకల్ప ఆర్గానిక్, మేబీ ఆర్గానిక్ బట్ ఇట్ ఈస్ ప్యాక్డ్ ఇన్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్ అనమాట. సో ఇప్పుడు నేను ప్యాకెట్స్ చూశాను, అవన్నీ ఎవ్రీథింగ్ ఇట్స్ ఫర్ కన్వీనియన్స్. బ్లింకిట్ దాని పేరు. కనురెప్పలో క్యాన్సర్ ఉందన్నమాట. జస్ట్ బ్లింకిట్ అండ్ యూ గెట్ క్యాన్సర్. దిస్ ఈజ్ హార్డ్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ, నో. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ప్యాక్డ్ ఇన్ ప్లాస్టిక్. సో అది మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో మనం తినే ఆహారానికి ప్రతిదానికి అంటుకుని ఉంటాయి. సో బహుశా మనం నెలకి ఎన్ని గ్రాములు ప్లాస్టిక్ తింటున్నామో మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ హార్డ్ ఫ్యాక్ట్, నో. So don't think that Krishna consciousness will save us from this. Krishna consciousness can save us from this condition. But for that, what we have to do? We have to live as per the instructions of Lord Krishna. కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి మనం కనుక మన జీవన విధానాన్ని మార్చుకున్నట్లయితే అప్పుడు దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే మనం చేయగలిగిందల్లా హరే కృష్ణ జపించడం తప్పేం లేదు. అంటే కేవలం హరే కృష్ణ జపించడమే కాదు, మనం చేయాల్సిందే కృష్ణుడు ఇచ్చినటువంటి జీవన విధానాన్ని మనం అవలంబించాలి. లేకపోతే కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి సందేశం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. సో డిసీజ్ అంటే కొంతమంది అనుకోవచ్చు, మనం హరే కృష్ణ మనం ఈ మార్గంలోకి వస్తే జన్మ మృత్యు జరా వ్యాధులు ఉండవేమో అని చెప్పి. ఉంటాయి, కానీ మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధులు ఉండేటువంటి శరీరాన్ని రాకుండా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధానం ఏదైతుందో ఇది మనకి ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక బ్లింకిట్ సొల్యూషన్ కాదు మనకిచ్చేది. అర్థమవుతుంది కదా. సో వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్. మనం వీటన్నింటినీ కూడా ఉపయోగిస్తున్నాం, కానీ దేనికోసం అంటే ఒక దీర్ఘమైనటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందడం కోసం. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి వీ షుడ్ నాట్ బీ సెంటిమెంటల్. వీ షుడ్ నాట్ థింక్ దట్ Krishna is going to save us because I am chanting Krishna's name. No, if we are in that kind of attitude, then we are thinking that Krishna is our servant. No, I am chanting Krishna's name, so Krishna has to wash my back. No, that's not the case. Okay, so very serious thing we have to understand.